హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ కిచెన్. సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది కదండి. సంక్రాంతి పండుగ అంటే మనకి స్పెషల్ అరిసెలు. సో అరిసెలు అనేది కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటాయి కదా. ఇంట్లో చేసుకోలేకపోయినా కనీసం స్వీట్ షాప్ నుంచైనా కొనుక్కొచ్చుకుంటారు. సో ఆ పరిస్థితి అనేది లేకపోకుండా ఈరోజు నేను మీ అందరికీ ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా ఎవరైనా సరే అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే కొంచెం కూడా అరిసె అనేది పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చు. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూడండి. నేను చాలా క్లియర్గా చిన్న చిన్న టిప్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేం పెద్ద కష్టమేం కాదండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా చాలా బయట అనుకోండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాని బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా అనిపిస్తుంది కదా. సో అలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 1 kg మనం నార్మల్గా అన్నం వండుకునే బియ్యాన్నే తీసుకున్నాను. ఈ అన్నం వండుకునే బియ్యం ప్లేస్లో మీరు కంట్రోల్ రైస్ కానీ రేషన్ రైస్ అంటారు కదా, వాటినైనా సరే తీసుకోవచ్చు. ఏవైనా పర్ఫెక్ట్ టేస్టే వస్తుంది. సో నాకు అవి అవైలబుల్ లేకపోవడం వల్ల నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని కనీసం అన్నం వండుకునే బియ్యం అనుకోండి 48 hours నాననివ్వాలి. అట్లీస్ట్ 36 hours అన్న నాననివ్వాలి. సో చూసారా, అదే కంట్రోల్ రైస్ అనుకోండి 24 hours నానిపోతే సరిపోతుంది. సో ఇలా బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ బాగా వంపేసుకొని అవి ఆరబెట్టుకొని అవసరం లేదు, వంపుకొని మంచిగా వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. లేదా మీకు పిండి మరలు అవైలబుల్లో ఉంటే మంచిగా పిండి మరల్లో అయినా మెత్తగా తడి బియ్యంనే పట్టించుకోవాలి. పిండి ఆరిపోతే మాత్రం అరిసె అనేది పర్ఫెక్ట్గా రాదు. సో తడి బియ్యాన్నే పట్టించుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో మంచిగా మెత్తగా పడుతుందంటే మనం ఇంట్లో వేసుకోవడమే పర్ఫెక్ట్ ఇంకా. సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టించేసుకున్న తర్వాత జల్లెడ అనేది ఇలా పిండి జల్లెడ చాలా సన్నగా ఉండాలి. చూసారా, సో పిండి అనేది మనకి వీలైనంత మెత్తగా రావాలి. సో ఇలాంటి జల్లెడలోకి వేసుకొని పిండిని మంచిగా జల్లించేసేసుకుందాము. సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత కొంచెం నూక వస్తుంది కదా, ఆ నూకంతటిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అలానే మంచిగా పిండి పట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నానబెట్టుకున్న రైస్ అంతటిని కూడా వీలైనంత మెత్తగా పిండి పట్టుకొని 2 సార్లు జల్లించుకోవాలి. సో చూసారా, ఈ నూకని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. సో ఇప్పుడు ఈలోపు పిండి అనేది మనకి తడి ఆరిపోకుండా పిండి మొత్తాన్ని ఇలా దగ్గరికి తీసుకొని దగ్గరికి ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల పిండిలో ఉండే ఆ మాయిశ్చర్ అనేది పోకుండా పిండి కొంచెం తడిగా ముద్దగా ఉంటుంది. సో ఇలా ఉంటేనే అరిసెలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని కూడా మనం కనీసం 2 సార్లు కంపల్సరీ జల్లించుకోవాలి. సో పిండంతా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 1 kg బియ్యానికి అంత ముక్క ఎండు కొబ్బరి, ఒక 6-7 ఇలాచీలు సరిపోతుంది. సో వాటిని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకుందాం. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన దానిలో ఒక 50 grams వరకు నువ్వులు, 1 kg రైస్కి 50 grams వరకు నువ్వులు సరిపోతుంది. సో ఆ నువ్వుల్ని డ్రై రోస్ట్ దోరగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే లోపల నుంచి నువ్వుల్ని మంచిగా వేయించుకుందాము. సో ఇలా మంచిగా నువ్వులు ప్లేస్లో మీరు కావాలంటే గసగసాలని తీసుకోవచ్చు, లేదా నువ్వుల్ని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. సో చూసారా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు స్టవ్ పైన పాకం పెట్టుకోవడం కోసం ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని 1 kg బియ్యానికి ఇక్కడ కంపల్సరీ 700 grams నుంచి 750 grams వరకు బెల్లం సరిపోతుంది. తీపి ఎలా తినే వాళ్ళైనా సరే అరిసెలకు అనేది కొలత అంత మాత్రమే. ఇంకా ఎక్కువ బెల్లం వేసుకున్నాం అనుకోండి పాకం ఎక్కువ అయిపోతుంది, పిండి సరిపోదు, జార్ అయిపోతుంది. సో కంపల్సరీ 700 grams బెల్లం మాత్రమే సరిపోతుంది 1 kg రైస్కి. సో 700 grams బెల్లాన్ని వేసుకొని ఒక 1/2 glass వాటర్ పోసుకొని బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని దాన్ని ఒకసారి వడకట్టేసుకుందాం. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇసుక, దుమ్ము ఉంటే అవన్నీ మనకి సపరేట్ అయిపోతాయి. చూసారా ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో. సో వీటన్నిటిని కూడా మనం ఇలా సపరేట్ చేసేసుకుందాము.
సో ఇలా మొత్తం అంతా తీసేసుకున్నాక ఆ గిన్నెని మళ్ళీ వాష్ చేసుకొని ఆ గిన్నెనే వాడుకోవచ్చు. వాష్ చేసుకొని అది స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం వాటర్ని అంతటిని కూడా ఆ గిన్నెలో పోసుకొని ఇప్పుడు పాకం రానిచ్చుకుందాము. ఈ పాకం అనేది కూడా కంపల్సరీ అనమాట, మస్ట్, జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ పాకంలో పిండి తిప్పడానికి పాతకాలంలో అయితే ఇంట్లో అందరికీ కంపల్సరీ ఇలా అరిసెలకు అనేది చెక్క కర్రలు ఒకలాంటివి పెట్టేసుకొని ఉంచుకుంటారు. మన దగ్గర ఉండవు కాబట్టి పప్పు గుత్తినైనా వాడుకోవచ్చు. సో చూసారా వాటర్లోకి ఇది కలిసిపోయింది కదా. సో ఇంకా పాకం రాలేదు, ఇంకొంచెం రానివ్వాలి. ఈలోపు మనం పాకంలోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల అరిసెలు అనేవి కమ్మగా ఉంటాయి, ఇంకా పాకం కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లేట్లోకి వాటర్ తీసుకొని వాటర్లోకి కొంచెం ఆ పాకాన్ని వేసుకొని ఆ పాకాన్ని ఇలా చూస్తే ఉండకట్టాలి. ఉండకట్టింది అంటే మనకి పాకం వచ్చేసినట్టే. పాకం మరీ ముద్దరనివ్వకూడదు. పాకం కొంచెం ముదిరింది అనుకోండి, ఉండ ప్లేట్లోకి వేసి కొడితే టంగమంది అనుకోండి, అరిసెలు కొంచెం గట్టిగా వస్తాయి, క్రిస్పీగా. లేదు అరిసెలు మెత్తగా రావాలి అంటే జస్ట్ అలా మెత్తగా ఉండకట్టేస్తే సరిపోతుంది. సో మీ టేస్ట్ని బట్టి పాకాన్ని అనేది మీరు రానిచ్చుకోవాలి, మరీ ముదరకుండా చూసుకోవాలి. సో ఆ విధంగా పాకం వచ్చేసిన తర్వాత మనం ఇలా మొత్తం పిండినంతటిని ఇలా 2 సార్లు జల్లించుకొని ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఆ పిండిని కొద్దిగా ఇలా వేసుకుంటూ మనం ఆ పప్పు గుత్తితోటి తిప్పుకుంటే సరిపోతుంది. సో ఈ అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరీ ఇంట్లో ఇంకొకళ్ళు కూడా ఉంటే 2 మనుషులు చేస్తే మంచిగా ఈజీగా వస్తుంది, ఈజీగా మనకి పని అయిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఒకళ్ళు పిండి వేస్తూ ఒకళ్ళు పిండి తిప్పుతూ అలా ఉంటే మనకి ఈజీగా అనిపిస్తుంది. సో వీలైతే ఎవరినైనా హెల్ప్కి పెట్టుకోండి అరిసెలు చేసుకునేటప్పుడు. సో చూసారా ఒకళ్ళు అలా గిన్నె పట్టుకొని ఒకళ్ళు పిండి వేస్తూ ఇంకొకళ్ళు తిప్పుతూ అట్లా కంపల్సరీ 2 ఉంటే బాగుంటుంది. సో పిండి అనేది ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మధ్యలో నువ్వులు, ఆ కొబ్బరి, యాలుక్కాయల మిశ్రమము అవన్నీ వేసుకొని యాడ్ చేసుకుంటూ పిండిని తిప్పుకోవాలి. సో పిండి మ్యాక్సిమం మనం పట్టుకున్న పిండి మొత్తం సరిపోతుంది, లేదు అంటే కొంచెం మనకి పిండి ఆపుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఉంది అంటే మనకి అరిసెలు అనేవి మెత్తగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో కొంచెం ఆరేసరికి చూసారా మనకి పిండి ఎంత ఇదిగా అయిపోయిందో. యాక్చువల్గా పిండి తిప్పేసుకున్న తర్వాత గిన్నె పైన వెంటనే మూత పెట్టేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. గిన్నె పిండి అనేది తడి ఆరిపోకుండా గిన్నె పైన కంపల్సరీ మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని మనం అరిసె ఒత్తుకునే వరకు కొద్దిగా పిండిని అలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడానికి ఏదైనా పాల కవర్ కానీ ఆయిల్ కవర్ పైనకైనా సరే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చేతికి కూడా నెయ్యి రాసుకొని అరిసెల్ని ఇలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ మీడియం కన్సిస్టెన్సీలో అరిసెల్ని ఒత్తుకుందాము. సో అరిసెలు ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని, ఆయిల్తో చేసుకునే వాళ్ళు ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదా నెయ్యితో చేసుకోవాలనుకునే వాళ్ళు నెయ్యితో అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్లోకి ఇలా ఒక్కొక్క అరిసె వేసుకున్నాను. చూసారా అరిసెలు ఎంత బాగా పొంగినాయో. ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెల్ని ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల నుంచి ఫ్రై అవుతాయి. సో ఇలా 2 వైపులా దోరగా అటు ఇటు తిప్పుకుంటూ దోరగా అరిసెల్ని కాల్చుకొని ఇలా 2 గరిటెలతో అయినా నూనెని ఒత్తేసుకోవచ్చు. అరిసెల్ని ఇలా ఒత్తుకొని ఏదైనా పేపర్ పైన కానీ వాటిపైన వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉన్నది కూడా మంచిగా పీల్ చేసుకుంటుంది. సో అలానే ఇప్పుడు ఇంకొక అరిసె. సో ఆయిల్లో వేయంగానే ఇలా పొంగి పైకి వస్తే మనకి అరిసె మంచి పర్ఫెక్ట్గా వచ్చినట్లే. సో చూసారా మంచిగా పొంగింది కదా అరిసె అనేది. ఇలా మంచిగా పొంగితే అరిసె అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్లే. మరీ ముదురుగా కాలిపోయిందాకా ఉంచకుండా అరిసెని ఇలా దోరగా తీసుకుంటే అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి. సో ఇంకొంచెం ఫ్రై అవనిచ్చారనుకోండి కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో మీ టేస్ట్కి బట్టి మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా గరిటెల్లో అయినా ఒత్తుకోవచ్చు, లేదా అరిసెలు ఒత్తుకునే దానికి ఇలా చెక్కవి, స్టీల్వి ఇన్స్ట్రుమెంట్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటున్నాయి. సో వాటితో అయినా ఒత్తుకోవచ్చు. సో మీ అవైలబిలిటీ కోసం నేను ఈ 2 పద్ధతుల్లో మీకు చూపిస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ కదా అరిసెలు చేసుకోవడం. సో నేను చెప్పే ఈ చిన్ని టిప్స్ ఫాలో అయిపోండి. మీరు కూడా ఎవరైనా సరే పర్ఫెక్ట్గా ఇంట్లో అరిసెలు చేసేసుకోవచ్చు. పిండి అనేది మాయిశ్చర్ పోకూడదు,
పిండి కంపల్సరీ 2 సార్లు జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని కంపల్సరీ మనం చేతితో అలా ఒత్తి పెట్టుకోవాలి, అందులో మాయిశ్చర్ అనేది పోకుండా. సో పిండి మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లే. పాకం కూడా అలా ఉండకట్టాలి, లేదు అంటే ఉండని కొంచెం టంగమనేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోవచ్చు పాకం. అంతేనండి, చాలా సింపుల్ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకుంటారు కదా. తప్పకుండా ట్రై చేసుకోండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసుకోండి. మరి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కూడా ట్రై చేసుకొని నాకు కామెంట్ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.